శుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి సంఖ్యాకాండము 33వ అధ్యాయం. అసలు సంఖ్యాకాండం దాటిపోకుండా నువ్వు ఇక్కడెక్కడే తిరుగుతున్నావు, నాకు కోపం వచ్చేస్తుంది అనే వాళ్ళందరూ చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. మరి సంఖ్యాకాండం ఎప్పుడు పూర్తయితే అప్పుడు సెప్టెంబర్ 5 అనుకొని టీచర్స్ డే అనుకొని మీరు అందరూ తలకో శాఖలో పెట్టుకొని రండి. షుగర్ పేషెంట్లు తినే చాక్లెట్లే కాదని అడగండి. దేవునికి స్తోత్రం. 33వ అధ్యాయము సంఖ్యాకాండము మరి 55వ వచనం చదువుతారా? అయితే మీరు మీ ఎదుట నుండి ఆ దేశ నివాసులను వెళ్ళగొట్టని ఎడల మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చెదరో వారు మీ కన్నులలో ముండ్లుగాను మీ ప్రక్కలలో శూలములుగాను ఉండి మీరు నివసించు ఆ దేశంలో మిమ్మను బాధ పెట్టెదరు. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ప్రాణాత్మ దేహములతో లొంగిపోతున్న ఈ అల్పదాసును అంగీకరించి అగ్ని చేత కాల్చి పుటము వేసి పరిశుద్ధపరిచి నీతిగల నీ మాట తేటగా వినిపించు బోరగా మార్చి మహిమంతా మీరు పొందమని యేసు నామములో ప్రార్థించి వేడి పొంది ఉన్నాము తండ్రి. గట్టిగా అందరూ కలిసి ఆమేన్. ఓసారి చేతులెత్తి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. చాలా సునిశ్చితమైన, చాలా ప్రాముఖ్యమైన ఒక హెచ్చరిక దేవుని ప్రజలైన వారికి దేవుడు అందిస్తున్న సందర్భం ఇది. ఒక్కొక్క మజిలీ దాటుతూ ఒక్కొక్క అనుభవాన్ని నేర్చుకుంటూ వాగ్దాన దేశానికి దగ్గర అవుతున్నారు. ఆల్మోస్ట్ రీచింగ్ ద ప్రామిస్ ల్యాండ్. ఆ సందర్భంలో ప్రభు వారికి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, ఇప్పటికే మీరు లేని కారణంగా, సింపుల్ చరిత్ర మీకు ఆరంభంలో చెప్పాను సంఖ్యాకాండంలో, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, కొత్త వారు ఉంటారేమోనని. వీరందరూ ఐగుప్తీయులు కాదు, ఐగుప్తు దేశానికి కరువు వచ్చి వలస వెళ్ళారు. వీరి ప్రాంతం ఇది. మీరు నా తట్టు తిరిగి మారు మనసు పశ్చాత్తాపం పొందితే మరలా మీ దేశాన్ని మీకు ఇస్తానని వాగ్దానం చేశాడు. మీ దేశమునకు మిమ్మల్ని మరలా రప్పించదును అని వాగ్దానం చేశాడు కనుక ఆ దేశం వాగ్దాన దేశం అనబడింది. ప్రభువు తీసుకెళ్తానన్నాడు. అబ్రహాంకి ఆదికాండం 15లో చెప్పాడు, ఈ సంవత్సరాలు ఇన్నేళ్ళు దాని అయిపోతే మళ్ళీ తీసుకొస్తాను నాన్న అని. సుమారు 430 సంవత్సరాలు అక్కడ ఉన్నారు. 40 సంవత్సరాల యాత్ర. అరౌండ్ 500 లాంగ్ ఇయర్స్, 470 ఇయర్స్ వాళ్ళు ఈ దేశాన్ని వదిలేసి పెట్టున్నారు. మరి 470 సంవత్సరాలు వీళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయిన, పొట్ట చేత్తో పట్టుకొని వలస వెళ్ళిపోయినటువంటి పొలాలు, భూములు, ఇండ్లు ఖాళీగానే ఉంటాయా? అబ్బాయి ఉంటాయా ఖాళీగా? 470 సంవత్సరాలు ఆ పొలాలు, స్థలాలు, ఇండ్లు ఖాళీ కట్టి ఉంటాయా? 7 జాతుల వారు వారిని ఆక్రమించేశారు. నేటి మన భాషలో చెప్పాలంటే 12 సంవత్సరాలు ఉంటేనే ఇల్లు సొంతం అయిపోద్దంట మనం చదివిన పేపర్లో. 470 సంవత్సరాల నుంచి ఆడు ఇంటి పన్ను కట్టుకున్నాడు, ఆడి పేరుని కరెంటు బిల్లు వస్తుందని నాదే అన్నాడు. పాపం ఏళ్ళ పరిస్థితి ఏంటి? ఏదో పొట్ట చేత్త పట్టుకుని అక్కడికి వెళ్ళారు. వాళ్ళు పెట్టే బాధలు సావలేక, తండ్రి నీళ్ళు తాగబోతాం కానీ మా దేశం మమ్మల్ని తీసుకెళ్ళిపోనని ఏడిచారు. సర్లే అని దేవుడు తీసుకొస్తున్నాడు. ఇన్ని బాధలు పడి, ఇంత యాత్ర చేసి, ఇన్ని సముద్రాలు దాటి, నదులు దాటి వస్తే వాళ్ళ ఇల్లు వాళ్ళకి రెడీగా ఉందా? ఇది మా ఇల్లు ఇచ్చాను ఎత్తాడాడు. అలాగని వీళ్ళు మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళిపోవాలా? ఇది నిజమునకు వాళ్ళది కాదు, వీళ్ళదే. కానీ పొందాలంటే పోరాటం చేయాలి. ఆ పోరాటమే సంఖ్యాకాండం అని ఆరంభంలో చెప్పాను మీకు నేను. అప్పుడు రాని వారి కోసం, వచ్చినా మర్చిపోయే వాళ్ళ కోసం మళ్ళీ చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు అసలు దాని పర్పస్ అది. మళ్ళీ అట్లాగా హౌ వీ కెన్ ఇన్హెరిట్ అవర్ ప్రామిసెస్, ద ప్రాసెస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, అదంతా సంఖ్యాకాండంలో ఉంటుంది అన్నమాట. ఇప్పుడు దేవుడు చెప్పింది ఏంటంటే, దగ్గరికి వచ్చారు కదా, ఆ దేశాన్ని మీకు ఇస్తాను. అందులో 7 జాతుల వారు సెటిల్ అయిపోయారు.
వారిని వెళ్ళగొట్టి దానిని మీకు స్వాస్థ్యంగా. ఇప్పుడు వెళ్ళగొట్టి స్వాస్థ్యంగా ఇస్తారంటే వెళ్ళగొట్టే శక్తి వీరికి ఇస్తాడు. ప్రత్యక్షంగా భౌతికంగా శరీరాకారంతో ప్రభు దిగి వస్తాడా? అంతకుముందు వారిలో చెప్పుకున్న మాట గుర్తుందా? యెహోవా సన్నిధిని ఆయన తన శత్రువును వెళ్ళగొట్టే వరకు మీరు యుద్ధ సన్నద్ధులై ఉండాలి. వెళ్ళగొట్టేది ఆయనే, మీరు నిలబడాలి అక్కడంతే. ఇప్పుడు 7 జాతుల వారిని వెళ్ళగొట్టే శక్తిని ఇస్తాడన్నమాట. వారి పైన మీకు ఆధిపత్యం ఇస్తాడన్నమాట. వారి మీద నిలవలేకుండా చేస్తాడన్నమాట. వారిని తరిమి కొట్టే శక్తిని మీకు ఇస్తాడన్నమాట. అప్పుడు ఏం చేయాలి? వాళ్ళని పూర్తిగా వెళ్ళగొట్టి దాన్ని మీరు స్వాధీనం చేసుకోవాలి. ఇప్పుడు చదువుకున్న పాఠం. ఆ క్రమములో ఎవరినైనా ఎల్లగొట్టకుండా ఉంచేశారనుకో, ఆడు మీకు నచ్చో, ఆడు మిమ్మల్ని మెచ్చినట్టుగా నటించో, ఏదోటి చేస్తే మీరు వెళ్ళగొట్టని, నాశనము చెయ్యని, నశింప చెయ్యని, సంహారము చెయ్యని ఉండనిచ్చిన శత్రువు మీ కండ్లలో ముండ్లై మీ పక్కలో శూలములై మిమ్మల్ని బాధిస్తారు, జాగ్రత్త అని చెప్పాడు. దేవుడు మీకు అనుగ్రహిస్తున్న ఆశీర్వాదములో, అది ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, ఆస్తి కానీ, ఏ విధమైన స్వాస్థ్యమైనా దేవుని చిత్తము కానీ, దేవునికి ఇష్టము లేని, దేవుని ఏర్పాట్లో లేని శరీర సంబంధమైన దాన్ని మీరు వెళ్ళగొట్టకపోతే, నశింపజేయకపోతే, పోనీలే అనుకుంటే, మీరు దేన్నైతే చంపకుండా వదిలేశారో అది మిమ్మల్ని చంపుద్ది. అది అక్కడ చెప్పిన పాఠం. మీకేదో సాఫ్ట్ కార్నర్ ఏర్పడి పోనీలే అనిపించి వదిలేశారో అది మిమ్మల్ని వదలదు. ఆ మాటలు చదువుదాం. చూడండి, అందరూ చూడండి. 55వ వచనంలో, అయితే మీరు మీ ఎదుటి నుండి ఆ దేశ నివాసులు వెళ్ళగొట్టని ఎడల మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చెదరో వారు మీ కనులలో ముండ్లుగాను మీ ప్రక్కలలో శూలములుగాను ఉండి మీరు నివసించే ఆ దేశం మిమ్మల్ని బాధ పెట్టెదరు. అంటే నీవు నశింప చేయవలసిన, నీవు యుద్ధము చేయవలసిన, నీవు పోరాడవలసిన, మీరు వెళ్ళగొట్టవలసిన శక్తులు కానీ, వ్యక్తులు కానీ, క్రియలు కానీ, కార్యములు కానీ, పద్ధతులు కానీ, విధానములు కానీ ఉపేక్షిస్తే, వదిలేస్తే, పర్లేదు అనుకుంటే, పోనీలు అనుకుంటే వాడు నిన్ను చంపుతాడు. అంటే ఒక శరీర కార్యం ఉంది, ఆత్మకు విరోధముగా పోరాడు ఒక లౌకిక పద్ధతి ఉంది, దేవుని ఏర్పాట్లు లేని భౌతిక సంబంధం ఒకటి ఉంది. దాన్ని నువ్వు నశింపు చేయాలి. పర్లేదులే అని ఉండనిస్తే అది నిన్ను చంపేస్తుంది. శరీర కార్యం, లౌకిక కార్యం, దేవుని ఏర్పాట్ల నిబంధన లేనిది నీవు అడ్జస్ట్ అవుదాం అనుకున్నా అది అడ్జస్ట్ అవుదాం. నువ్వు దాన్ని వెళ్ళగొట్టాలి, చంపేయాలి, లేదా అది నిన్ను చంపుద్ది. నాకు ఎందుకో అంత కఠినమైన మనసు రావట్లేదండి. అంటే దానికి వచ్చుద్ది. నేను మీకు అనుగ్రహించిన దేశములో వెళ్ళగొట్టవలసిన 7 జాతులలో శత్రువును మీరు ఉండనిచ్చని ఎడల వారు మీ కండలో ముండ్లుగాను మీ ప్రక్కలో శూలములుగాను వాళ్ళు ఉంటారు, మిమ్మును వారు బాధించెదరు. ఇది ఆది కాండము నుండి చివరి వరకు బైబిల్లో తేటగా కనపడే ఒక ఆత్మీయ పాఠం. నీవు చంపవలసిన దానిని వదిలేస్తే అదే నిన్ను చంపుద్ది. అది ఫార్ములా. ఈ మాట అందరూ చెప్పండి. నేను చంపాల్సిన దాన్ని వదిలేస్తే అదే నన్ను చంపుద్ది అనండి. అది పాపము కావచ్చు, శరీర కార్యం కావచ్చు, ఆచారం కావచ్చు, వ్యక్తి కావచ్చు, పద్ధతి కావచ్చు. పాత నిబంధన కాలంలో దేశమని, వ్యక్తులని ఒక సాదృశ్య రూపకంగా, అలంకార రూపంగా చెప్పాడు. నూతన నిబంధన కాలంలో దాని పాఠం శరీర కార్యములు, పద్ధతులు, విధానములు మాత్రమే, వ్యక్తులు, దేశములు కాదు. హల్లెలూయా. అర్థమవుతుందన్నమాట మీకు. కొన్ని విషయాలు ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం విస్తారంగా పొలోమని గంటల కొద్దీ చెప్పేసి గొడవేం కాదు. జాగ్రత్తగా ఈ మాటలు మీరు ఆలకించండి. ప్రభువుకు స్తోత్రం కలుగును గాక. చూడండి ఒకసారి దేవుని బిడ్డలారా, పౌలు గలతీయులకు రాసిన పత్రిక
మీ బైబిల్లో గలతీ పత్రిక ఉందా? లేకపోతే అది బైబిల్ కాదు, ఇంకేదో పుస్తకం తెచ్చి ఉంటావు నువ్వు. గలతీ పత్రిక 4వ అధ్యాయం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 28, 29 చదివి పెట్టండి. సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వారిని ఎలాగూ హింస పెట్టినో ఇప్పుడును అలాగే జరుగుచున్నది. అబ్బా, ఏం చెప్పాడండి పౌలయ్య గారు? శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను పుట్టిన వాడిని ఆత్మను బట్టి పుట్టినవాడిని ఎలాగూ హింస పెట్టినో ఇప్పుడును అలాగే. శరీర సంబంధమైన దానికి ఆత్మ సంబంధమైన దానికి ఎప్పుడు పొసగదు సార్. హాగరుకు పుట్టినటువంటి ఇష్మాయేలు ఆత్మ సంబంధమైన కుమారుడు కాదు, వాగ్దాన సంబంధమైన కుమారుడు కాదు, దేవుని నిబంధనలో ఏర్పాట్లో ప్రణాళికలో పట్టినవాడు కాదు. శరీర సంబంధంగా పుట్టినవాడు, బలహీనతని బట్టి ఆలోచిస్తూ పుట్టినవాడు, దేవుని శక్తిని పొందకుండా, విశ్వాసమును బట్టి కృప పొందకుండా, దేవుని వైపు చూడకుండా, ఇక నేను బలహీనుడాలని వృద్ధురాలని నా వలన కాదు, నేను ఇక వ్యర్థమైపోయాను అంటూ శరీర సంబంధముగా బలహీనతలో నుంచి అవిశ్వాసములో నుండి పుట్టిన ఒక ఆలోచనలో వచ్చినవాడు. ఈ అబ్రహాము వైపును చూస్తే దేవుని దర్శనం ఉంది, దేవుని వాగ్దానం ఉంది, దేవుడి స్వయముగా ఖండించబడ్డ కళ్యాబరముల మధ్య నడిచి చేసిన నిబంధన ఉంది, తేదీ సహా చెప్పిన వాగ్దానం ఉంది. అయినా బలహీనుల మాట విలని తాను బలహీనపడి ఆత్మను బట్టి కాక వాగ్దానాన్ని బట్టి కాక ఈ బలహీనమైన మాటలు బట్టి వెళ్ళి ఇష్మాయేలును సంపాదించాడు. శరీర సంబంధంగా పుట్టినవాడు, ఆత్మ సంబంధం కాదు, వాగ్దాన సంబంధం కాదు. కుటుంబ వ్యవస్థకున్న విలువ చాలా మందికి తెలియటం లేదు. దేవుడు కట్టిన కుటుంబం ద్వారా దేవుడు కన్నికరించి అనుగ్రహించినటువంటి సంతానం ఎంతో ఆశీర్వాదకరమైన స్వాస్థ్యం, దేవుని కృప పొందిన స్వాస్థ్యం. అందుకనే దేవుడు మనల్ని మెచ్చి మనకిచ్చిన బహుమానంగా బిడ్డలను భావించాలి. ఇది దేవుని బహుమానం అన్న కోణంలో వారిని కాపాడుకోవాలి. దేవుని కొరకు యుద్ధము చేటుకు దేవుడు నాకు ఇచ్చిన ఆయుధం అన్న కోణంలో వాళ్ళని పదును పెడతా ఉండాలి. ఎవరి కాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతులని బాణములు వంటి వారిని చెప్పలేదా వాక్యం? అటివాడు తన గుమ్మంలో విరోధులతో ధైర్యంగా మాట్లాడతాడు. నీకు ఇచ్చిన సంతానమే ఆయుధమై నీ గుమ్మంలో నిలిచిన వారిని, శత్రువుని సాతాన్ని ఓడించడానికి దేవుడిచ్చినటువంటి సాధనంగా నువ్వు వాడుకోవాలి. శత్రువు గుండెను చీల్చే ఆయుధములుగా బాణములుగా వారిని తయారు చేయకపోతే నీ గుండెను చీలుస్తారు రేపొద్దున వాళ్ళు. సబ్జెక్ట్ అంతా అదే కదా. నువ్వు దాన్ని చంపాలేదు, అది నీ చంపుద్ది. ఒక ఇరుకు గదిలో జరబడ్డావు, ఎక్కలేసిన పాము ఎదురొచ్చింది, దాన్ని చంపాలి, అతన్ని చంపేద్దది. దావీదు గొల్లియాతు ఎదురు పడ్డారు, ముఖాముఖి పోరు, గొల్లియాతుని చంపాలి, లేకపోతే గొల్లియాతు గ్యారెంటీకి దావీదుని చంపేస్తాడు. ఇందులో ఉపేక్ష సెకండ్ థాట్ ఉండదు. ఇంకా శరీర కార్యములను చంపాలి, ఆత్మలో వికసిస్తావు. లేదంటే శరీర కార్యం నీ ఆత్మీయతను చంపేస్తుంది, నీకు దిక్కు ఉండదు. నేను మీకు ఇచ్చుచున్న వాగ్దాన దేశంలో మీరు వెళ్ళగొట్టవలసిన శత్రుడు ఉండనిచ్చని ఎడల వాడు నేను చంపేస్తాడు. నీ కండలో ముండ్లుగా పక్కలో శూలములుగా ఉంటారు వాళ్ళు. ఉపమాన అలంకార రూపకంగా చెప్పిన భాషది నూతన నిబంధనలో వ్యక్తులు కాదు, అవి శరీర కార్యములు. ఏం చెప్తారు పౌలు గారు? శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టినవాడిని ఎలా హింసను ఇప్పుడును అలాగే జరుగుద్ది. ఈరోజున 5 బిడ్డలు ఆత్మను బట్టి పుట్టారు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. వారు నీటి మూలముగా ఆత్మల మూలంగా రక్షించబడ్డారు, తిరిగి జన్మించారు, మారు మనసు పొందారు, బాప్తిస్మాన్ని పొందారు.
వాళ్ళు ఇప్పుడు ఎవరు అంటే ఆత్మను బట్టి పుట్టినవారు. ఆమేన్. వారు శరీరమును పుట్టిన వారి జాబితాలోకి రారు. ఈ ఆత్మను బట్టి పుట్టిన వారినంట శరీరమును బట్టి పుట్టిన వారు హింసిస్తారంట, ఎగతాళి చేస్తారు. బిడలారా, బాప్తిసం పొందిన వారులారా, గేలి చేస్తారు, ఎగతాళి చేస్తారు, సూడుగోడు మాటలంటారు, పరిహాసం చేస్తారు, బాధ పెడతారు. ఇష్మాయేలు ఇస్సాకును బాధ పెట్టిన సన్నివేశంలో అల్టిమేట్గా ఏం జరిగింది? ఈ ఇంట్లో ఉంటే ఎవరైనా ఒకలే ఉండాలి. ఆ ఇల్లు పేరు ఈ దేహం. ఆ ఇల్లు పేరు, అందులో ఆత్మక్రియలన్నా ఉండాలి, ఆత్మ సంబంధంలో ఉండాలి, ఆత్మ విషయమైనా ఉండాలి, ఆత్మానుసారమైన ఉండాలి, లేదా దేహ సంబంధమైన ఉండాలి. రెండోకి ఛాన్స్ లేదు. రోమాపత్రిక 8లో పౌలు గారు ఏం చెప్పాడు? సహోదరులారా, మనము శరీరానుసారముగా బ్రతికిన ఎడల చావవలసిన వారము యుందుము, కానీ ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల మనము బ్రతుకుతాము. ఎంత క్లియర్గా చెప్పాడండి. చంపకపోతే అది మనల్ని చంపుద్ది, చంపితే మనం బతుకుంటాం. నీలో శరీర కార్యం కనబడిందా? నీలో శరీరానుసారం మనసు కనబడుతుందా? నువ్వు లేచి దేవుని వాక్యం అనే ఖడ్గమును చెవుడి, దేవుని ఆత్మ బలము చేత దాన్ని చంపేయాలంతే. శరీరములో మనము బ్రతికినంత కాలము శరీరము ఏదో ఒక విధానముగా శోధిస్తూనే ఉంటుంది. ఈ ఇంట్లో ఇద్దరు బతకడానికి కొంత లైసెన్సు అయితే ఆత్మ సంబంధం లేదా? ఈ శరీరం గలతీ పత్రిక 5లో చెప్పాడు, ఆత్మకు విరోధంగా శరీరం, శరీరానికి విరోధంగా ఆత్మ, ఒకదానికొకటి విరోధంగా ఎప్పుడు పోరాడుతూనే ఉంటాయి. నువ్వు ఆత్మ సంబంధివా శరీర సంబంధివా అనేది పర్మనెంట్ స్టేట్మెంట్ పెడతా, నెత్తి మీద బోర్డు పెట్టుకుంటా కవదో. ప్రతిరోజు ఈ పోరాటం ఉంటుంది. ఈ పోరాటంలో శరీరానికి ఆధిపత్యం వస్తే శరీర సంబంధవి, ఆత్మ గెలిస్తే ఆత్మ సంబంధి. దీని మీద ఎవడో ప్రవచనం చెప్పక్కర్లేదు. నీకు నువ్వు డ్యూటీకి వెళ్తున్నావు, పనిలోకి వెళ్తున్నావు, వ్యాపారం చేస్తున్నావు, ఉద్యోగం చేస్తున్నావు, కష్టపడుతున్నావు, తెలివితో నైపుణ్యంతో జ్ఞానంతో బతుకుతున్నావు. అలాంటప్పుడు శరీరం పనిచేసింది అనుకో, నువ్వు శరీర సంబంధమే. శరీరపు ప్రయత్నాన్ని దేవుని ఆత్మ బలము చేత నిర్ద్వందంగా తొక్కేసేవనుకో, నువ్వు ఆత్మ సంబంధమే. ఇది శరీరం, ఇది ఆత్మ, మధ్యలో నువ్వు ఉన్నావు. ఇటు తొక్కితే ఆత్మ సంబంధం, అటు పోతే శరీర సంబంధం. పెద్ద ఇంకా లాజిక్ ఏముంది? దేవుని వాక్యం నీతో తేటగా మాట్లాడుతుంది. ఈ పూట ఆత్మను బట్టి పుట్టిన వాడిని శరీరమును బట్టి పుట్టిన వాడు ఎలాగ హింసించనో నేడును అలాగే జరుగుతుంది. ఒక ఆత్మ కార్యం నీలో జరిగితే, ఒక మార్పు నీలో వస్తే, ఒక నూతన కార్యం జరిగితే, రక్షణ పొందితే, మారు మనసు పొందితే, బాప్తిసం పొందితే శరీరం సంతోషించదు, లోకం సంతోషించదు, దయ్యం సంతోషించదు, సైతాన్ గారు హ్యాపీగా ఉండడు. ఏంట్రా నన్ను వదిలేసి ఆ పార్టీలో చేరిపోయావు అనే దుగ్ధ బాధ ఉంటుంది వాడికి. అడేదో వాడు చేస్తాడు. ఏంటి ఈ మధ్య కొంచెం టూ మచ్గా వెళ్తున్నావు అటు, అప్పుడప్పుడు నన్ను కూడా పట్టించుకో, ఆదివారం వెళ్తే వెళ్ళు, కనీసం సోమవారం నా పార్టీలో ఉండు అంటాడాడు. వీళ్ళిద్దరిని బ్యాలెన్స్ చేయడానికే రెండు కొంపలు పెట్టుకున్న పాపిష్టోళ్ళలాగా చాలామంది క్రైస్తవులు ఆత్మలో ఆరాధించి దేవుని సంతోషపరచడానికి బయటికి వెళ్ళాక మళ్ళీ లోకాన్ని కూడా శరీరాన్ని కూడా సంతోషింపజేయటానికి. ఉదాహరణ, సరదా పైపైన చెప్తున్నా, సరదాగా ఆత్మలో ఎదగాలి అనుకుంటే మితిమీరిన మాంసాపేక్ష వద్దు అనేది ఒక వాక్యం చెప్పుకున్నాం అనుకో. బైబిల్లో దేవుడు మాంసాహారం నిషేధించాడా? కనుక మనం కూడా మాంసాహారం నిషేధించకూడదు. కానీ దేవుడు బైబిల్లో మాంసాహారాన్ని ఎంకరేజ్ చేశాడా బాగా తినమని? చెప్పరే, కంట్రోల్ చేయమని చెప్పాడుగా, తక్కువ తినమని చెప్పాడుగా, అసలు హెచ్చుగా తినే వాళ్ళతో సాంగత్యం కూడా చేయొద్దన్నాడుగా. చెప్పాడు లేదా? అంటే మితముగా తినమని చెప్పాడుగా. కాబట్టి ఆ వాక్యాన్ని బేస్ చేసుకొని మొత్తం బైబిల్ సారాన్ని గమనించి నిషేధించక్కర్లేదు కానీ కంట్రోల్ చేయాలి అనేది బైబిల్లో ఉన్నటువంటి సారాంశం. కనుక జాగ్రత్తగా కంట్రోల్ పెడదాం అనుకొని కన్నీరు పెట్టుకొని ప్రార్థన చేసుకొని, ప్రభువా
నేను అంత తిండిపోతున్నాం కాదు, కానీ ఎందుకో రోజు 3 పూటలు ఒక పూటన్నా తినేస్తున్నాను మాంసం. నాకు జీవితం కావాలి ప్రభా అని నేను సిన్సియర్గానే ప్రార్థన చేసుకొని బయటికి వెళ్ళావు. బయటికి వెళ్ళంగానే సిగ్నల్ పడింది. ఎక్కడ చూస్తే కేఎఫ్సీ ఉంది. మై జీసస్ మై సేవియర్, వాట్ ఎ గాడ్ యు ఆర్. నేనేదో ఆవేశపడి ఉద్రేకపడి చికెన్ తినొద్దు అనుకున్నాను, కానీ నువ్వు చికెన్ షాప్ వద్దనే బండి ఆపితివి. ఇది నీ చిత్తమని తలంచుచున్నాను. వీడు బకెట్ కొనేసాడు. ఇప్పుడు దేవుని చిత్తమని తలంచావా, శోధనను తలంచావా? నీకున్న ఇంట్రెస్ట్ ఎలాగ ఉంటుంది? అందుకని వాక్యం ఏముంది? శోధన అనకరా, ప్రతివాడు తన స్వకీయ దురాశ చొప్పున ఈడవబడి మరులు కల్పబడి శోధింపబడిన 3rd స్టేజ్ అది. ఫస్ట్ 2 స్టేజ్లు మనయే. ఆడికి అంత సీన్ యాక్సెస్ ఏమీ లేదు. ఈ 2 యాసాలు మనం ఎత్తేనే 3వ ప్లేస్ ఆడొస్తాడు. ఆడికి మన మీద రైట్స్ ఉన్నాయా, లీగల్ రైట్స్ ఉన్నాయా, మన మీద హక్కు ఏమన్నా ఉందా? ఆడు తన్ని లాక్కెళ్ళని సీన్ లేదు. చెట్టు దగ్గర ఉండి పర్లేదు తినొచ్చు, తెలివితేటలు వస్తాయని చెప్పగలడు, కానీ అకస్మాత్తుగా అవ్వ మీద పడి కళ్ళల్లో విషము నింపి మత్తులో పడి ఉండగా 4 కాయలు తినిపించాను. అంత సీన్ ఉండదు. ఏం వదలే తినండి పర్లే, ఊరుకోండి, తెలివితేటలు వస్తామే, చచ్చిపోరా. ఒక మెల్లిగా ఒక థాట్ ఇంజెక్ట్ చేయగలడు అంతే. ఆశ మనకు ఉంటేనే వర్కౌట్ అవుతుంది. ఈ ఆశనే చంపేసుకుంటే ఒకటి కాదు 1000 ఇంజక్షన్లు చేసినా వర్కౌట్ అవ్వదు. ఎక్కదింకది. అందుకని నేను ఇప్పుడు ఒక 1000 సార్లు చెప్పుంటాను మీకు, బైబిల్ అంతా కూడా ప్రేమకి ఆశకు మధ్యలో జరుగుతున్న యుద్ధం. దేవుని ప్రేమ నిర్మిస్తూ వచ్చింది, ఒకడి ఆశ నాశనానికి కారణమవుతూ వచ్చింది. నువ్వు ప్రేమలో ఉంటావా, ఆశలో ఉంటావా? ఈ రెండింటికి తేడా అర్థమైతేనే యేసు రక్తం ఏం చేయం. ఈ ఊతుంటారుగా, ఏమంటారు వాళ్ళని? అది ప్రేమ 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 ఓ ప్రేమ. యథార్థం చెప్తే అందులో ప్రేమ తక్కువ, ఆశ. అది వాస్తవం. ఆడికి కూడా ముచ్చట తెలిసినా మీరు నన్ను అనుమానిస్తున్నారు. నాది పవిత్రమైన ప్రేమ, నాది స్వచ్ఛమైన ప్రేమ, నా ప్రేమ అజరామరం. గోమిని కొడితే దెబ్బకి వాల్యూస్ మారిపోతాయి. నా ప్రేమ హబ్బా. ఇప్పుడు ప్రేమ అనేది శరీరానికి సంబంధించిందా, ఆత్మకు సంబంధించిందా? మరి నేను ఆత్మలో ప్రేమిస్తానులే, శరీరం మటుకు నీకేమన్నా అంటే ప్రేమ కంటిన్యూ అవుద్దా? శరీరాన్ని కోరుకునే మై లైఫ్, మై హార్ట్, ఇలాంటి పదాలన్నీ వాడతాడు. పుట్టిదే నా ఇంట్లో చోట్లేదు, నా శరీరాన్ని తాకటాకలేదు, మనసులో మట్టుకు గొప్ప ప్రేమ, నేను కూడా యాక్సెప్ట్ చేస్తున్నాను అంటే ఎవడికి కావాలి నీ ప్రేమ అంటాడు. ఆశల ముసుగులో ప్రయత్న పడుతున్నది ప్రేమ అనే పేరు మీద ఒక దుర్మార్గం. నన్ను అడిగితే భూమి మీద కన్న తల్లిదండ్రులు బిడ్డల్ని ప్రేమించినంతగా దేవుడు తర్వాత ఇంకెప్పుడు ఎక్కడ ఎవడు ప్రేమించలేడు. అటు చెప్తే కూడా నెంబర్ 1 అబద్ధం అది. దేవుని ప్రేమ తర్వాత బెస్ట్ ప్రేమ, నిస్వార్థంగా. కొంచెం ఇంత రవ్వ ఆశ కూడా లేకుండా రోజు పిల్లల ద్వారా అవమానాలు పడి కూడా సత్యాంత ప్రేమించాలంటే తల్లిదండ్రుల వల్లే అవుతుంది, భూమి మీద ఎవడి వల్ల అవుతుంది. తల్లిదండ్రులు రోజు బాధించే కిరాతక దుర్మార్గ పాపిష్టి కొడుకులు ఉంటే వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళు, కొడుకుల వల్ల పడుతున్న బాధలన్నీ నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కానీ కొడుకు సావాలని మాత్రం కోరుకోరు. వాడులే బాబు చాలకుంటే చాలు, నేపేస్తున్నాడు కదా అమ్మ అంటే నన్ను నేపేసిన పర్లేదు, వాళ్ళు బాగుంటే చాలు బాబా. దేవుడి తర్వాత అంత ప్రేమ. కాకపోతే ప్రతి నీచ నికృష్ట పాపిష్టి ఎదవ సన్నాసి ప్రేమైనా ఊతికి అర్థమైద్ది, కానీ అమ్మ బాబు ప్రేమే అర్థం అవ్వదు. అసలు అర్థం అవుతుంది. ఇలా తీపేస్తున్నాడు, ఇలా తినేస్తున్నావు, నన్ను కొంపకొత్తే దరిద్రం. నాకు పార్కులో సూపరు, బస్ స్టాండ్ కాడ బేభత్సం, ఇంటికి వస్తే దరిద్రం. ఎందుకని? ఇది ప్రేమ, అది ఆశ. ఆశ సూపర్ అనిపిస్తుంది నీకు, సర్వనాశనం అయిపోక మబ్బిడిపోద్ది. అప్పుడు మబ్బిడిపోయిన తర్వాత, అప్పుడు తేటగా సమస్తం కనబడిన తర్వాత, ఎందుకు ఇలా చేశావు, అలా చేయటమే వచ్చు నాకు, ఇంకేం రాదు.
శరీర కార్యాలని చంపకపోతే ఆత్మ ఇంకా చచ్చిపోతావు, నాశనం అయిపోతావు. దేవుని వాక్యం అంటుంది, నేను మీకు అనుగ్రహిస్తున్న ద్వేషములో స్వాస్థ్యమును పొందుచున్నప్పుడు మీరు వారిని ఉండనిచ్చిన యెడల వారు నిన్ను చంపేస్తారు. మేము లేని ఈ కాలమంతా నువ్వు అనుభవించావు, ఇక ఇది నాది, మా తాత, ఇది ఆధారాలు, ఇది నా స్వాస్థ్యం అని ఒక న్యాయబద్ధమైన పోరాటం చేసి 7 జాతుల వాళ్ళని వెళ్ళగొట్టి ఆ దేశాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకోవాలి. పొట్ట చేత్తో పట్టుకొని కరువు వచ్చి వలస వెళ్ళామండి. మా గతి బాగోలేక తిప్పలు పడ్డాం, పనులు చేసుకున్నాం, మా ఊరు మేము వచ్చాం. మేము కొన్నాళ్ళు లేవని లాగేస్తాం వెళ్ళు నువ్వు. ఒక న్యాయపరమైన పోరాటం చేసి మన స్వాస్థ్యమును మరలా మనము సాధించాలి. అది ఆత్మీయ పోరాటం చెప్తున్న సంగతి. రక్షణ ఎవరిది, స్వస్థత ఎవరిది, దీవెన ఎవరిది, ఆయుష్ ఎవరిది, ఆరోగ్యం ఎవరిది, సమాధానం ఎవరిది, సంతోషం ఎవరిది, అభిషేకం ఎవరిది, అధికారం ఎవరిది, మహిమ ఎవరిది, అన్ని దేవుని బిడ్డలవే. కానీ దేవుని బిడ్డలకు అవన్నీ కోల్పోయాం. ఏమొచ్చి పడిపోయింది? శాపం వచ్చి పడిపోయింది, దరిద్రం వచ్చి పడిపోయింది, రోగం వచ్చి పడిపోయింది, ఫెయిల్యూర్ వచ్చి పడిపోయింది. దేవుని కంటే కొంచెము తక్కువగా చేయబడిన, మహిమ ప్రభావాలతో కిరీటము ధరించబడిన, మహిమ చేత కప్పబడి ఉన్న, భూమి మీద ఉన్న సమస్తమైన వాటిపై అధికారం అనుగ్రహించబడిన అన్ని కోల్పోయి దాసులమైపోయాం. తిరిగి దేవుడు ఆ మొదటి స్థితిలోకి తేవడానికి ఇష్టపడుతున్నాడు. మనం లేవని ఆక్రమించేసుకున్న వాళ్ళందరినీ ఏం చేయాలి ఇప్పుడు? మరి చెప్పాలి. హృదయం ఎవరిది? ఉన్నవాడు ఎవడాడు? మరి పంపించొద్దా? కొంతమంది తెలివిగా హృదయంలో 5-6 పోర్షన్లు కట్టేసి ఒక్కొక్కడికి అతికిచ్చేసారు. హల్లెలూయా. ఒక దాంట్లో ఒకటి పెట్టారు, ఒక దాంట్లో ఇంకొకరు పెట్టారు, ఒక దాంట్లో ఇంకొకరు పెట్టారు. 100 రకాలు పెట్టి సెట్ చేసి బాగానే అన్ని అద్దెలు కలెక్ట్ చేసుకుని బతికేస్తున్నాడు బాగాన. మొత్తం ఖాళీ చేసి యేసయ్యకి చేయాలి. నా కుమారుడా, నీ హృదయం నాకు, నీ ఇంట్లో నువ్వే ఎంజాయ్ చేయి, నీ స్కూటర్ నువ్వే తోలుకో, నీ కార్ నువ్వుకో, అన్నీ నీవే ఎంజాయ్ చేయి, హృదయం మాత్రం నాకు. నేను అక్కడ కూర్చొని నీ జీవితాన్ని నడిపిస్తా. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో ఆశలతో చిన్న కుమారుడు ఆస్తిని పంచుకునే లోకంలోకి వెళ్ళాడు. తండ్రి ప్రేమతో ఎదురు చూస్తూ ఉన్నాడు. తిరిగి వచ్చాక పెద్ద కృతజ్ఞత కూటం పెట్టాడు. ఇప్పుడు అది పట్టుకెళ్ళిపోయి మొత్తం ఆస్తి అరిపేసాడు. ఇప్పుడు కృతజ్ఞత కూటం పెడితే ఒక 50,000 అయింది అనుకుందాం. ఈ 50,000 లాసేగా. ఇటు 4 రోజుల్లో వ్యాపారం చేసి మళ్ళీ 50,000 తెస్తాడా? ఆడి ముఖం. ఈ 50,000 దండకు కాదు, బతికినంతకాలం కూడా తిండి దండగాడికి. ఆడి వల్ల ఇంకేమవుతుంది? నాశనం అయిపోయాడు. పందిలో పంది, కుక్కలో కుక్కై సర్వనాశనం అయిపో వచ్చాడు. ఆస్తి వస్తుందా? మళ్ళీ ఇప్పుడు డబ్బులు వస్తాయా? పరువు వస్తుందా? పోనీ 10 రూపాయలు తెస్తాడా? కూలీలతో పాటు పనికి వెళ్తాడు వీడు. ఒకవేళ వెళ్దాం అనుకున్నా అది ఇంకా పరువు తక్కువ కాబట్టి వెళ్ళనేవాడు. వెళ్ళవడు. అంటే సచ్చినంతకాలం వాడిని పోషించడమే ఖర్చే, 10 రూపాయలు లాభం లేదు. అయినా ఎగిరి గంతేసి నాట్యం ఆడేస్తానంట. ఆశ లాభం కోరుకుంటుంది, ప్రేమ వ్యక్తిని కోరుకుంటుంది. ఇంక లెక్కలే ఉంటాయి. ఆడికెందుకు తగలెట్టేస్తున్నావు డబ్బులు అన్నాడు పెద్దోడు వచ్చి. ఆడు మాట్లాడింది రీజనింగ్, లాజిక్ సూపరు. పోన్లేరా, మనోడు కదరా, తమ్ముడురా, చచ్చిపోయి బతికాడురా. ఆడు ఆడ చచ్చిపోయి బతికాడు, మనసాక్షిని చంపుకొని తిరిగాడు. ఈయన కుమారుడు తప్పిపోయి అంతేం లేదు, తప్పించుకొని తిరిగాడు ఎప్పటికప్పుడు. ఆడికి ఇల్లు దారిని మర్చిపోయేటాడు, తిన్నగా వచ్చేలేదా. కడపట్టి కాసు కూడా అయిపోయాక అన్ని శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని జాగ్రత్తగా వచ్చేసాడు. పనివారు సైతం నా తండ్రి ఎంత రుచి అయినా తినుచుండగా, నాకు ఎందుకు ఇది రుచి పసిలేని పొట్టు, ఆడికి వెళ్ళిపోతేనే బెటర్ కదా, అనవసరంగా ఇదంతా ఎందుకు పెట్టు అనుకుని వచ్చేసాడు ఆడు. వాళ్ళ నాన్నగారు ఎగిరి గంతేసి కృతజ్ఞత కొట్టం పెట్టి, ఆర్కెస్ట్రా పెట్టి, సౌండ్ పెట్టి, నాట్యం ఆడి అలిసిపోతున్నాడు. నీకేం కలిసి వచ్చింది? నా కొడుకు నాలో కలిసిపోయి నాకు అదే చాలా ప్రేమది. దేవుని ప్రేమ ఇదిగో, అదంతేగా. నా పాయింట్ ఏంటంటే ఆశ, ప్రేమ 2 ఒకటేనా?
ఆ రెండింటికి తేడా అర్థమైందా? అర్థమైతే నువ్వు ప్రేమ వైపు ఉంటావా, ఆశ వైపు ఉంటావా? ప్రేమ వైపు ఉండాలని ఆశించుచున్నావు, కానీ ఆశ వైపే ప్రేమించుతున్నావు. ప్రభు నిన్ను కాపాడును గాక. తెలివితేటలు ఎక్కువ వాడబాకు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అర్థమైనట్టు నువ్వు నటించేస్తుంటే అర్థం చేసుకోకుండా నటించడం అర్థమవుతుంది ఇక్కడ. నువ్వు ఒక్కడవే తెలివినోడు భూమి మీద. నా ముఖం నీకు కనపడ్డంటే నీ ముఖం నాకు కూడా కనపడుతుందిగా. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఏంటి ఎంతమంది? మరి ఇంకెందుకు భేదం? అందరూ కలిసి చెప్తాం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు నశింప చేయవలసిన శరీర కార్యమును బ్రతకనిస్తే అది నేను బ్రతకనివ్వదు. మనిషి అన్నకి ఏదో లోపం ఉంటుందిలే, పర్వాలేదులే, కుదరదు, ఒక్కటి చాలు కొంప ముంచేత్తకి. కనికరించక బొత్తిగా లయమగు వరకు అమాలేకుల నాశనం చేయి అని దేవుడు సౌలుకి చెప్పాడా లేదా? కడగా కొనించాడంట, పిచ్చి కొనించాడంట. ఎందుకు రా అని అడిగితే అదే ప్రార్థనకే, ప్రార్థనే, అంత ప్రార్థనే. పనికి మళ్ళీ ఆలోచన కాకపోతే సందా ఎత్తాకి అవినీతి సొమ్మేట సైతనా. లంచం ఎందుకు తీసుకున్నావు అంటే నెక్స్ట్ మంత్ మీటింగ్స్ ఉన్నాయండి ఇద్దామని. అబ్బా ఏంట్రా ఈ లంచ్ అవతారం ఏంట్రా, ఈ అక్రమాలు ఏంట్రా అంటే చర్చి కడుతున్నారు పాస్టర్ గారు. మరి ఎట్లా తెచ్చేది డబ్బులు? సైతన్ గడు సొంత కొడుకులా ఉన్నాడు. ఈడ ఆలోచన విధానం చూడండి. మీటింగ్స్ పెడితే డబ్బులు ఇవ్వాలని, చర్చి కట్టడానికి డబ్బులు ఇవ్వాలని. ఇప్పుడు ఏం చేస్తాడంటే వీడు అవినీతి చేస్తాడంట, లంచాలు తీసుకుంటాడంట. ఏంట్రా ఈ లంచం? చర్చి కోసమే. ఏంటో దుర్మార్గం? మీటింగ్స్కే. అంటే దేవుని పనికి ఇస్తున్నట్లుగా, ఇవ్వడానికి కొరకన్నట్లుగా ఈడేం చేస్తున్నాడు? కరెక్ట్ అది. 400 సంవత్సరాలు బానిసత్వం చేస్తే, కష్టం చేస్తే దానికి గాను వాళ్ళకి కాసింత బంగారం ఇరుగు పొరుగు తెచ్చుకునే సౌకర్యం వస్తే ఊరు దాటి అడవిలోకి వచ్చాక గుడి కడదామన్నాడు యేసుప్రభు. 400 సంవత్సరాల బానిస బతికి ఇప్పుడే బయటపడుతున్నా మేము బంగారపు దేవాలయమును కట్టగలిగిన స్థితిమంతులమా? మేమేం చేయగలం? ఏం చేయగలరు అదే చేయండి అన్నాడు. ఏమీ చేయలేమన్నారు. చేయగలం అన్నాడు. ఏం చేయగలం? బంగారం. మేము ధరించుకున్న ఈ గోల్డా? ఎస్, ఇది మా కష్టార్జితం కదా, 400 సంవత్సరాల శ్రమ కదా. అవును, మరి కష్టార్జితం కాకపోతే ఎత్తుకొచ్చేసింది అక్కడ నెత్తబెట్టరా? దేవునికి ఏమి ఇవ్వాలి? దొంగ సొత్తు ఇవ్వాలా? అవినీతి సొమ్ము ఇవ్వాలా? లంచాలు తెచ్చి ఇవ్వాలా? కష్టార్జితం ఇవ్వాలా? ప్లాన్ ఒప్పుతలేదు కొడుకి. ఎందుకురా ఈ అక్రమ సంపాదన అంటే మీటింగ్స్కే. నీవు అంగీకరించబడితేనే నీ అర్పణ. నీవే తేడా కొట్టేసావనుకో. ఎందుకనే ఎవరైతే మారు మనసు పొందలేదో, జీవితాన్ని దేవునికి అర్పించలేదో, హృదయంలో దేవునికి చోటు ఇవ్వలేదో వారు కానుక వెయ్యకండి, అది వేస్ట్ అయిపోయినట్టని ఇప్పుడు 100,000 సార్లు చెప్పుంటాను నేను. దాని బదులు వెళ్తా బిర్యానీ కొనుక్కెళ్ళిపో, కట్టుమండి తిని, నీకు అది సుఖం. ఉత్తి అన్యాయం అయిపోయినట్టు వేసిన వేస్ట్. నేను చెప్తున్నాను, పట్టుకెళ్ళిపో జాగ్రత్తగా. మొదట కానుక పెట్టులోకి నువ్వు రావాలి, సమర్పణలోకి నువ్వు రావాలి. ఆ తర్వాత నీ రూపాయి. నేను మాత్రం బయటపడి తిరుగుతాను, జాగ్రత్తగా దూరం నుంచి అలా ఒక కాగితం పడేస్తే సెంటరింగ్ సపోర్ట్ పెట్టినట్టు ఎడం చేసి సపోర్ట్ ఎట్టి మళ్ళీ 10 రూపాయలు కాగితానికి. ప్యాన్ ఒప్పుతలేదు వేసేస్తాకే, మళ్ళీ బోట్ ఎట్టి దానికి తోసేస్తాం. వేసే పర్లే వేసే, కానీ ఇచ్చారా? లయమగ వరకు కనికరించక బొత్తిగా నిర్మూలన చేయి అని చెప్తే కడగా ఉంచాడంట కొన్ని. ఏంటో నాకు వినపడతా, రంకెలేమిటి అన్నాడు. ఇవి నీ దేవునికి అర్పించడానికి నీ ప్రజలు తెచ్చి. మరి నువ్వు ఎవడురా? అసలు నువ్వెవడు? నా దేవుని కొరకు నా జనుల, నీ దేవుని కొరకు నీ జనులు తెచ్చారంట. మరి నువ్వెవడివి? ఖాళీ చేయి సీటు ఖాళీ చేయి. ఇంతవరకు వస్తుంది అనుకోలేదండి. వస్తుంది. నీ దేవుడు నీ యొద్ద నుండి
ఈ సింహాసనం తీసివేసి నీకంటే యోగ్యుడైన నీ పురుగు వనికిస్తున్నాడు. పోయింది ఛాన్స్. ఇంకా సదాకాలం నిన్నే రాజుగా ఉంచాలనుకున్నాడు, కన్ను వాళ్ళు చేయలేదు. నువ్వు శరీర కార్యాలు, శరీర సంబంధమైన ఆలోచన. ఇస్సాకుని నడిపించవలసిన పని ఏంటి? అడిగి ఎవడాడు? అడు బుద్ధి అంతే. ఇంకా నువ్వు ముందు పుట్టేవాడు, తర్వాత పుట్టాడు, ఎత్తుకుంటే ఎత్తుకోవాలి, ఆడింతే ఆడించాలి, కానీ నడిపించడం ఏంటిరా? నీకు ఎత్తుకునే ప్రేమ లేదు, ఆడించని తోపు లేదు, నువ్వు ఆడుకో అని ఆడుకొని వాడినెందుకు కెలకటం? స్వభావం అది అంతేగా. శారమ్మ కనిపెట్టింది, చూసింది. తన భర్త పక్కన హాగర్ను ఉండనిచ్చినంత విశాల హృదయం ఇస్సాకు పక్కన ఇష్మాయిల్ గారిని ఉండేవదా? సంకుచిత భావాలు ఏమి లేవు. చూసింది, అయ్యి బాబు వీడు చంపేసేలా ఉన్నాడు, నా కొడుకు నీడు బతకనేవాడు. త్యాగం చేయటంలో, చోటు ఇవ్వటంలో శారమ్మ కన్నా విషయాలు ఇంకెవడుకుంటుంది? తన స్థానంలో హాగర్ నిలబడడానికి స్వయంగా నిలబడి పెళ్లి చేసిన మనిషి పిల్లోడు ఇస్మాయిల్ గారిని ఉంచదా? కానీ ఆడు లిటరల్గా చంపడానికి చూస్తున్నాడు. అమ్మ బాబోయ్, వీడు నా కొడుకును బతకనివ్వడు అని చంపేయమంటలేదు కదా, అని వేరే చోట పెట్టు, వీడిని చంపేస్తాడు. ఒక మూడు చేస్తారని చెప్పనా, పొడిసే కొన్ని గంప కింద పెట్టాడు, దాన్ని సపరేట్ కట్టేస్తాడు. 10 కోళ్ళు పెంచుకుంటున్నాం, ఒక కోడి పొడిసే బుద్ధి ఉంటుంది, దాన్ని గంపలో పెడితే 19 చంపేస్తుంది అది. ఇప్పుడు ఈ కోడిని ఏం చేయాలా? సపరేట్గా పెట్టాలి. అదే కూటమి వీడు పెట్టింది ఇక్కడ. ఇటు చంపేసి ఎలా ఉన్నాడు? ఇప్పుడున్న పల్లెటూరులో తిరిగితే మీకేమో తెలిస్తే అంత హైటెక్ మనుషులు మీరు. ఒక నాగలంటే అర్థం అవుతుంది, బండి అంటే అర్థం అవుతుంది, ఎద్దు అంటే అర్థం అవుతుంది, కోడి అంటే అర్థం అవుతుంది, అన్నీ కూడా అన్నీ వింతే. సిటీ మనుషులు అయిపోర్రు బాబు మీరు. ప్రకృతితో, ప్రపంచంతో సంబంధం లేని మనుషులు. కొంపలో ఏసీ, కారులో ఏసీ, ట్రైన్లో ఏసీ, ఫ్లైట్లో అలాగే ఏసీ, బతుకంతా ఏసీ. మొన్న కొత్తగూడెం వెళ్ళినప్పుడు తెల్లవారుతాం 4 గంటకి దడ ఏ క్లాస్ అని వర్షం వచ్చేసింది. ఒరి చాలా కాలం అయిందిరా అని పరిగెత్తుకొని కుర్చీ పట్టుకొచ్చి అవసరం వేసి కూర్చున్నాను. రక్తం ఇచ్చి ఎంత మజా వచ్చిందనో, తర్వాత జ్వరం వచ్చింది. కానీ ఈ ఏసీ బతుకుని 4 గోళ్ళు బతికి చిరాకు వచ్చేసింది. దడదడదడదడనే పట్టి కుర్చీ ఎత్తుకొని పరిగెత్తుకొచ్చా తెల్లరగట్ట వచ్చి మంచి విశాలమైన ఖాళీ స్థలంలో వేసి కూర్చున్నా. ట్యాంక్ బండ్లో బుద్ధుడు కూర్చున్నాడు, కదలకుండా మెదలకుండా కూర్చో, చేత కొట్టేసింది. అంతే ఎక్కిలేసుకుందరా. వన్ ఆఫ్ ద బెస్ట్ షవర్స్ ఎవర్ టేకెన్ ఇన్ మై లైఫ్ అనిపించింది. అదిరిపోయింది. సాయంత్రానికి కళ్ళు చేసిన పాపం తప్పదు మరి. అది ఏదో ఉంటుంది కదా డోలు, ఎంత 650 అది. ఆ డోలు వాయించాక సెట్ అయింది. ఏసు రక్తం వేయించాయి. ప్రకృతికి సంబంధించిన మనుషులు అండి. మరి మీరంతా ప్లాస్టిక్. గోదావరి మీదుగా ప్రయాణం చేస్తే, కృష్ణా మీదుగా ప్రయాణం చేస్తే దూకేద్దాం అనిపిస్తుంది. ప్రకృతికి అనుసంధానం. అయ్యగారు ఒకసారి మళ్ళీ హిరమండలం తీసుకెళ్ళి శోధన వచ్చేసింది నాకు. దాని పక్క నుంచి వెళ్ళిపోతున్నాం, పేనమంతా లాగేస్తుందట. శుద్ధ జలములు కనపడితే కష్టమే. మీకు సెల్ ఫోన్ ఉంటే చాలు, మీకు ప్రపంచం అంతా నీళ్ళు కావాలంటే అందులో చూసేస్తారు, ఏది కావాలో అందులో చూసేస్తారు. మొన్న ఒక పిల్లాడు లైవ్ వాల్ పేపర్ ఒకటి పెట్టారు, నీళ్ళు తల పడిపోతున్నట్టుగా. ఇలా పెడితే బ్యాటరీ అయిపోతుంది కదరా అన్నాను. కానీ నాకు నీళ్ళు అంటే ఇష్టం అనుకున్నాడు. మరి నేను తీసుకెళ్తానంటే నాకు సచ్చే భయం అన్నాడు. వాడు ఇందులో చూడటమే ఇష్టం వాడికి. నిజంగా తీసుకెళ్తామంటే కచ్చ ఆడిపోతున్నాడు. నేను బాప్తిసం పొందేవా అన్నాను. లేదు అన్నాను. మరి ఇప్పుడు ఎలాగరా? నువ్వు సిలకరింపు సంఘాన్ని చూసుకో. అయితే పితా పుత్ర పవిత్రాత్మ నామమున వాడికి ధైర్యం లేదు. మీరు చంపవలసిన కార్యం ఏదైనా పోనీలే అని వదిలేస్తే అది వదలదు మిమ్మల్ని. ఒక పాతకాలపు స్టోరీ మీకు చెప్తాను. కథ మాత్రమే, ఊరికే మనకు నేర్పడం కోసం పెద్దలు అట్లా చెప్తారు. భయంకరమైన గాలి దుమ్ము వస్తుందంట. ఓ మర్రి విత్తనం గాలికి అలా ఎగురుతోందంట. ఎగిరి 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 ఇసిరి కొడితే పోయి తాటి చెట్టు మొవలో పడిందంట. ఎవడెవరు పో బయటకే అనిందంటే తాటి చెట్టు. అన్నా
నువ్వు ఆకాశానికి సగం ఉన్నావు, నేను ఇంత గింజనే. గాలి దుమ్ముకి కొట్టుకుపోయి దిక్కు లేక నీ పంచన చేరాను. నీలాంటి పెద్దోడు కాబట్టి నాకు ఎవరన్నా ఆశ్రయం ఇస్తారా అంటే ఆడు బాగా ఫీల్ అయ్యి ఓకే ఉండు ఈ ఒక్క నైట్కి రేపు వెళ్ళిపోవాలన్నాడు. అన్న గాలి దుమ్ము తగ్గిపోతే వెళ్ళిపోతానన్న బాబా, భయం వేసేస్తుందన్న. తెల్లారు అలాగ ఉన్నాడన్న. ఏంటి వెళ్ళి సెటిల్ అవుతున్నావు ఎలా అన్న? గాలి దుమ్ముకి కొట్టబడి శరీరవంతం నొప్పులు అన్న. ఈ ఒక్కరోజుకుంటానన్న, రేపు వెళ్ళిపోతానన్న. నేను ఎంత అన్న బాబు నీ ముందు అన్ని పొగిడేస్తుంటాడు వీడు. సర్లే రేపు వెళ్ళిపో. 3 రోజులకి చిన్న మొలక వచ్చిందంట. మెల్లిగా నేను ఎంత బతికాను, చిన్న మొలకే కదన్నా, వెళ్ళిపోతానులే అన్న బాబు, పచ్చి బాలింత దేహం ఏమనకన్నా. సర్లే, దట్ ఈస్ వెరీ సెన్సిటివ్ పాయింట్. ఓకే ఉన్నాడు. కొంతకాలానికి నాలంటాడు అమ్మాయికి దూరం వెళ్తుంటే ఒరే ఇక్కడ తాడి చెట్టు ఉండాలి ఎదురా, కనబట్టం లేదు, మొత్తం మర్రి చెట్టు ఓళ్ళేసేసింది. ఇప్పుడు ఏం చేయగలం? ఓపి చేసుకొని ఊరందరం కలిసి ఆ తాడి చెట్టుకి మర్రి చెట్టుకి పెళ్లి చేయగలం, అంతకని ఏం చేస్తాం? సెటిల్ అయిపోయింది అది. ఫస్ట్ వచ్చినప్పుడు చిన్న విత్తనం, నేను ఎంత అన్నా ప్లీజ్ అన్నా, చిన్న ఆశ, చిన్న బలహీనత, చిన్న శరీర కార్యం, చిన్న పాపమే. Will you please allow me? Thank you so much. Very kind of you, no? It's okay. You can stay for 2 more days. On the 4th day, you must leave. For sure. ఆ తర్వాత లిటిల్ మోర్ డేస్, 1 more week. ఆ తర్వాత అసలు ఇది కనబడతలేదు, మొత్తం మర్రి చెట్టు. నీ ఆత్మీయ జీవితంలో విస్తారమైన విశేషమైన ఆధ్యాత్మిక అనుభవాలలో ఒక్క శరీర కార్యం జొరబడితే కొంతకాలానికి అసలు ఆత్మీయతనే కనిపించనివ్వనంతగా అలుముకుంటుంది అది. అందుకని దావీదు అంటాడు, దురభిమాన పాపము నన్ను ఏలనీయకము. పాపం జ్వరపడితే అది ఏలుబడి చేస్తుందట మెల్లిగా, పెత్తనం దాందే. అందుకని ఒక పెద్ద ఆయన ఇంగ్లీష్లో ఇలా చెప్పారు, పాపం మనలోకి వచ్చినప్పుడు కెన్ యూ ట్రై మీ అంటుందంట, వచ్చిన తర్వాత కెన్ యూ ఓవర్కమ్ మీ అంటుందంట. వాయిస్ మార్చేస్తుంది. నన్ను ఒకసారి అనుమతించకూడదా అనుతుందంట. అనుమతించాక నన్ను ఎలగొట్టగలవా చూడు అంటుందంట. దాని లక్షణం అదే. కనుక చిన్న ప్రాబ్లం, చిన్న ఆశే కదా, చిన్న ఫ్రెండ్షిప్పే కదా, చిన్న కనెక్షనే కదా, చైల్డ్హుడ్ ఫ్రెండ్ కదా, కాలేజీ సర్కిల్ కదా, మన్ను మశానం దరిద్రం కదా, తీతలు పడే. ఆత్మ సంబంధమైంది కాకపోతే ప్రమాదమే. ఆత్మ సంబంధం దానికి శరీర సంబంధానికి సెట్ అవ్వదు. అందుకనే మనం గత 15 సంవత్సరాలుగా ప్రపంచమంతా ప్రబోధిస్తున్న ఒక సిద్ధాంతం ఏంటంటే మనుషులు అందరితో సమాధానంగా ఉండాలి, పరిశుద్ధులతో మాత్రమే సహవాసం చేయాలి. ఈ సిద్ధాంతాలు ఎక్కడ తేడా వచ్చిన పోతా ప్రపంచంలో దేవుడు నాకు అవకాశం ఇచ్చిన ప్రతి చోట ఈ మాట నేర్పుతున్నాను దేవుని పిల్లలకి, మనుషులు అందరితో సమాధానంగా ఉండాలి, పరిశుద్ధులతో మాత్రమే సహవాసం కలిగి ఉండాలి. అందరినీ ప్రేమించు, అందరినీ గౌరవించు, అందరికి సహకరించు. సహవాసం మాత్రం ఓన్లీ పరిశుద్ధులతో చేయాలి. ఎంతవరకు ఉండాలి అంతవరకే. ఎవరితో విరోధం వద్దో, అందరిని ప్రేమించో, చేతనైతే సహాయపడో. సహవాసం మాత్రం ప్రార్థనా పరులతో చేయాలి, పరిశుద్ధులతోనే చేయాలి. పొద్దున గొర్రెలవాణిపాలెం సంఘంలో చెప్పిన మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరలి దేవుని ఆత్మను బట్టి పేతురు ఇంకా పెంతెకొస్తేనేమో రాలేదు, పరిశుద్ధాత్మను పొందలేదు. తాళంశం గుత్తి చేతిలో పట్టిన మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోతాడన్నవాడు, చేపలకి వెళ్ళిపోతాడు, బాధ్యత రాకిత్యంగా ప్రవర్తించినాడు. ఏమైపోతే నాకెందుకనంటే బిహేవ్ చేసినాడు. కానీ మేడగదిలో 120 మందితో కలిసి ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా పెంతెకొస్తు రోజున ఒక అగ్ని జ్వాల తన మీదకి వచ్చి లోపాలను ఇంకా కాల్చలేదు. కానీ ఈ లోపే లేచి నిలబడి, సహోదరులారా, తన చోటికి పోవుటకు తప్పించుకుని యూదా వెళ్ళిపోయాడు. ఆ అపోస్తలత్వము, ఆ పరిచర్య స్థానం ఖాళీగా ఉంది. అయ్యో, మరి ఆ 12 మందిలో ఒకటి వెళ్ళిపోతే సేవ ఎలాగా, దేవుని రాజ్యం ఎలాగా, పరిచర్య ఎలాగా? ఎవడో ఒకరిని మనం ఏర్పాటు చేయాలి. అంటే ఒకడు చల్లారిపోతే, ఒకడు పడిపోతే, ఒకడు వెనకబడిపోతే, ఒకడు లోకంలోకి వెళ్ళిపోతే ఆ స్థానము భర్తీ చేయబడాలని, సేవ మళ్ళీ పుంజుకోవాలని, దేవుని రాజ్యం బలంగా సాగాలని, కట్టబడాలని పేతురు తాపత్రయపడుతున్నాడు. ఇంకా ఆత్మను పొందలేదుగా, ఇంకా అగ్ని రాలేదుగా. ఎలా ఇదంతా సాధ్యమైంది? కొన్ని రోజులుగా పరిశుద్ధులతో కలిసి ప్రార్థనలో ఉన్నాడు. అతని అంతరంగ స్వభావాలు మారిపోతున్నాయి. ప్రార్థించు వారితో మోకరిస్తే, పరిశుద్ధాత్మను మొంగలతో మోకరిస్తే, పరిశుద్ధులతో ఏకీపిస్తే, నీకు ఒక మంచి ప్రార్థన సహవాసం ఉంటే నీకు తెలియకుండానే నీ అంతరంగ స్వభావాలు మారుతాయి. ఇది పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులకు వెళ్తే మారవు.
దేవుని ఆత్మకార్యం జరుగుద్ది. నువ్వు ఎవరితో ఉండాలి, ఎవరితో ఉండకూడదు ఇంకా అర్థం కాకపోతే ఎన్ని సంవత్సరాలు బైబిల్ జీవితం ఎందుకండి? ఇంకా నామకార్థులతో ఉంటావా? సొదొమలో ఆశీర్వాదం ఉందా? మోయాబులో దీవించబడతావా? బెత్లెహేముకు రావద్దా? చూపించిన పర్వతం ఎక్కొద్దా? అయ్యో ఆ ప్రాంతాలు వదలొద్దా? నీ కుటుంబం ఎలా దీవించబడదే? సొదొమలో కూడా నీతిమంతుడుగానే బతకగలిగావేమో, కానీ బిడ్డల్ని బాగు చేసుకోలేకపోయావు, భార్యని బతికించుకోలేకపోయావు. వద్దు, నా మాట నువ్వు వచ్చేసేయి. నీకు అది సరైన స్థలం కాదు, నీకు అది మంచి ప్లేస్ కాదు. నేను నీకు అనుగ్రహిస్తున్న స్వాస్థ్యములో శత్రువుని వెళ్ళగొట్టు, లేకపోతే ఆ శరీర కార్యాలు నిన్ను చంపేస్తాయి. ఒక సినిమాయే కదా, ఒక టీవీయే కదా, ఒక తిండిబొత్తనమే కదా, ఒక రిలేషనే కదా, ఒక ఫ్రెండ్షిప్ కదా, ఒక లవ్ అఫైరే కదా, వద్దు, కొంపలు ముంచేస్తుంది. చాలా డేంజర్ అది. ఇస్సాకు ఇష్మాయేలు ఒక చోట ఉండేదానికి సాధ్యం కాదు, కుదరదు. ఈ గుడారములో ఇస్సాకేనే ఉండాలి, ఇష్మాయేలునే ఉండాలి. అనగా ఈ శరీరములో, ఈ జీవితంలో ఆత్మ సంబంధమైన ఉండాలి, లేదా శరీర సంబంధమైన వాడైనా ఉండాలి. శరీరమే కావాలా, లోకమే కావాలా? మనుష్య రీతిగానే ఉండాలా? శరీర సంబంధంగా ఉండాలా? లోకరీతిగానే ఉండాలా? ఆత్మ సంబంధమైన అనుభవాలు మర్చిపో, నీకు వల్ల కాదు. ఇంకా ఇవే కావాలా? వదిలాయి ఆ ప్రపంచం. చాలా సీరియస్ వార్నింగ్ ఇది క్రైస్తవులకి. నువ్వు రాజీ పడిపోతానంటే అవ్వదు, సరిపెట్టుకుంటానంటే అవ్వదు. అలాగని ఎవరితో విరోధము, శత్రుత్వం బైబిల్ చెప్పడం లేదు. అందరితో సమాధానంగా ఉండు, కానీ సహవాసం మాత్రం పరిశుద్ధులతోనే ఉండాలి. ప్రార్థన చేసే ఫ్రెండ్షిప్ కావాలి. యు నీడ్ టు హ్యావ్ సమ్ ప్రేయర్ ఫ్రెండ్స్. నువ్వు కాలేజీలో ఉన్నావా, వేరే ప్లేస్లో జాబ్ చేస్తున్నావా, యూ మస్ట్ హ్యావ్ సమ్ ప్రేయర్ ఫ్రెండ్స్. అక్కడ నీతో కలిసి ప్రార్థన చేసే ప్రేయర్ ఫ్రెండ్స్ ఉండాలి. లేరు, మందిరంలోనే ఎక్కువ సమయం గడపాలి, డ్యూటీ వరకే, కాలేజ్ వరకే, లేకపోతే వద్దో ఇంకా అంత ప్రపంచం నీకు. మన పిల్లలు ఆయా దేశాలకి, ఆయా రాష్ట్రాలకి, ఆయా కాలేజీలకి చదువుకుంటాకి వెళ్తే మనం అడిగేది, రాయ్ ఏమన్నా ప్రార్థన చేసుకోవడం దొరికారా? డబ్బులు వాళ్ళు దొరికారా? కొంచెం కార్డు తీసుకొని మెయింటైన్ చేసి ఉన్నాడు. నీకు ఏమన్నా ఇప్పుడు స్విగ్గీలో రప్పించున్నాడా? ఈ ప్యాంట దరిద్రం అంత ఎందుకు? తిన్నావు అంటే తిననందున ఎక్కువ లేదు, తిననందున తక్కువ లేదు. లైఫ్ ఎలాగైనా గడిచిపోతే పెద్ద ప్రపంచమే చచ్చిపోయింది. ఇప్పుడేమి 50 వచ్చిన రోజులు బతికాం, 20 రోజులు వచ్చినప్పుడు కూడా బతికాం, పెద్ద ఏం చచ్చిపోం ఇప్పుడేమి. మొన్న ఒక మేధావి చెప్పాడు, మొన్న కూడా ప్రసంగంలో చెప్పాను, 10 బెడ్రూమ్లు ఇల్లు కొనుక్కున్న ఒక బెడ్ మీద కదా పడుకుంటాం అన్నాడు. బేబచ్చని తత్తున్న బొర్తినిసాడు, ఏడు చెప్పాడు ఇల్లు అనిపించింది. నాకు ఓన్ జెట్ ఫ్లైట్ ఉంటే స్పెషల్ ఫ్లైట్లో వెళ్తాను, లేకపోతే ఫ్లైట్ టికెట్ కొనుక్కుని వెళ్తాను. ఇద్దరం ఒకే టైంలో వెళ్తాం, ఏ రక్తం ఇచ్చే అది ఫ్లైటే సేమ్ టైం. ఇది ఎన్ని గంటలు పడద్దు, కాకపోతే అందులో సోలోకి ఒక్కడే వెళ్ళొచ్చు, ఇందులో అందరితో కలిసి వెళ్ళాలి. దెర్ ఈస్ నో గ్రేటర్ మీనింగ్ ఫర్ ద రిచ్ లైఫ్. ఐ థింక్ ఐశ్వర్యవంతమైన, సుఖ సంబంధమైన, విలాసవంతమైన జీవితంలో పెద్ద అర్థమేమి లేదండి. ఈ డబ్బు లేక అసూతలా ఏడుతున్నాడంటే నీకు డబ్బుండి నువ్వు ట్రై చేసి చూడు. 2 విమానంలో టికెట్ కొనుక్కొని మధ్యలో గాల్లో మారిపోని కుదురుతుందా? దేనికి నా లిమిట్ ఉంది కదా, వి కెనాట్ డూ దాట్. అంచేత నేను మనవి చేస్తున్నాను, సాధ్యం కాదు. శరీర కార్యాలు చంపాలి, శరీర సంబంధాలను దూరం పెట్టాలి. లోతును తీసుకెళ్ళమని దేవుడు చెప్పాల. పాపం ఆడికి మట్టికి ఎవరున్నారు అని అబ్రామే రాన్లా, ఇటు కాకుండా సైలెంట్ కూడా ఆడి ఎంటబడి వచ్చాడు, రానిచ్చాడు, ఉండనిచ్చాడు, సెట్ అవ్వాల, పంపించాకే క్లిక్ అయింది. కొత్తరతో నీవు లేచి నీ స్వజనమును, నీ బంధువు వదిలేసిరా. ఎలాగెళ్ళిపోమంటాం? ఆడే వెళ్ళిపోయాడు, సెట్ అవ్వదు, సెట్ అవ్వడం. ఈ రోజున దేవుని వాక్యం ద్వారా మీకు మనవి చేస్తున్నాను, శరీర సంబంధమైన కార్యాలు సెట్ అవుతాం. అవి ఏం చేయాలి? మానేయాలా? తగ్గించాలా? కాదు,
చంపేయాలి. అసలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామంటే ఏంటి? ఒకసారి చూడండి, సామెతలో ఆ మాట చెప్తాడు. చెడుతనం విడిచేయమంటే, మానివేయమంటే ఎవడైనా మానేస్తాడు. కానీ 8వ అధ్యాయంలోకి రండి, 13వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహ్యించుకొనుటయే. మానేస్తామంటే సినిమా ఎప్పుడో మానేసావు, కానీ సినిమా పోస్టర్ చూస్తున్నావు కదా. మాట్లాడవారా? సినిమాలు ఎప్పుడో మానేసావు, కానీ పోస్టర్, సినిమా మ్యాటర్ ఎందుకు? సినిమాలు చూడట్లేదు. వేయని ఏదో వార్త రాస్తే చదువుతున్నాను అంటే నువ్వు సినిమాను మానేసిన మాట నిజమే, దాన్ని అసహించుకోలేదు అనేది కూడా నిజమే. వెండి బంగారం నగల అలంకరణ మానేసావు, కానీ అసహించుకున్నావా? అబ్బా చాలా బాగుందండి, ఎక్కడ కొనుక్కున్నారు, ఎంత అయింది? మీరు అమ్మా వద్దండి, మానేశాను కదండి. మరెందుకు అంత ఇంట్రెస్ట్గా అడిగా? ఏదో మనసు చిన్నగా ఉంటుంది కదండి. ఉండకూడదు. మానేయటం అందరికీ సాధ్యమవుతుంది, కానీ అసహించుకోవటం సాధ్యం అవట్లా. ఇది దేవుని చిత్తం కాదు, దేవునికి నచ్చదు, వద్దు అనిపించుకుని చాలా మానేస్తున్నాం, కానీ దాన్ని అసహించుకునేంత ఉండలేదు. మళ్ళీ అవకాశం దొరికితే దేవునికి స్తోత్రం కలుగునే కాక. ప్రభు కృపను బట్టి మరి చాలా కాలము తర్వాత మరి ఒకటి నా చేతికి లభించినది. నీ దాని మీద అభిమానం సత్తలేదు నీకు. యెహోవా యందు భయభక్తులు కలిగి నివసించుట, నడుచుకునుట అంటే అర్థం ఏంటంటే చెడుతనమును మానడం కాదు, అసహ్యం చేసుకోవాలి. ఇది చెడు, ఇది వ్యర్థం, ఇది వద్దు అనిపిస్తే దాని మీద నీకు అసహ్యం వచ్చేయాలి. ఇంకా ఉదాహరణకి నీకు ఇష్టమైంది బలి పెట్టని వాక్యం విన్నావు. చికెన్ అంటే చాలా ఇష్టం, అయితే వాళ్ళని చికెన్ మానేస్తాను. అయ్యా నేను వాళ్ళని చికెన్ తిన్నయ్యా, ఎందుకు రండి సమర్పించేసుకున్నాను కదా. మరి అందరు చికెన్ తింటే నువ్వేం చేయాలా? మరి అంత బాధ ఎందుకు? తినిరా. నేను కత్తిపట్టు కూర్చోడు, వేసుకో చికెన్ తింటే చంపేస్తాను. ఓ దూతను కేటాయించాడు, బల్లి ఇచ్చా చికెన్ తింటే పొడి చేయరని. తినేరా, ఎందుకురా? నీ మనసులో నుంచి తీసుకోలేవు. ఎక్కడ ఆ బోర్డు కనపడితే దేవానికి స్తోత్రం, ఎలా తిన్నా నేను మానేశాను కదా, మరి ఎందుకలా చూస్తానండి? చూశాను. వద్దు అనుకున్నావా అసహ్యం చేసుకోక, అంతే, దాని గొడవ ఉండదు. అదేది కానీ ఒక మిగులు వెలగల వస్త్రాలు వద్దనుకున్నావు, మానేయి. మరి మిగులు వెలగల వస్త్రాలు ధరించుకొని పక్కన కూర్చుంటే, వావ్ ఎక్కడ కొన్నారు, చాలా బాగుంది. అసలు మూమెంట్ ఎలా వాళ్ళే ఎలా ఉంది, చాలా బాగుందా నా డ్రెస్ అని అడిగితే కూడా ఏమో నాకు నచ్చలా, అంత విరక్తి వచ్చేయాలి. అట్లా చూసి అయ్యో ఇది నచ్చలేదా, నాకు కాస్ట్లీ నచ్చవు, ఎవడో వెరైటీగా ఉన్నాడు, ఆ వెరైటీయే వెళ్ళిపో చెప్తున్నా మాట అట్టుండాలి కదా. అందుకే నిజమే, కానీ మరి ఇంకా నేను వేసుకోకూడదు, నాకు చాలా ఇష్టం, కానీ మరి ఏటో మరి ఇంకా అలాగ అయిపోయింది. అంతే, అసహ్యం వేసేయాలండి. నా భార్య విషయంలో సాక్ష్యం చెప్తాను నేను. వాళ్ళ మేనమామలు ఇంకా రక్షణలోకి రాని విగ్రహారాధన జీవితంలో ఉన్నారు. ఏకైక ఆడపిల్ల, వీళ్ళమ్మ ఒక్కతే ఇంట్లో ఆడపిల్ల, బాగా సంపన్న వర్గం. ఇన్ని బంగారం నగల ఆభరణం పెద్ద పల్లెంలో పెట్టు పట్టు చీర పట్టుకొచ్చి పెళ్లి కూతురుని ఎడకి తెచ్చారట. అమ్మో మామయ్య ఇవన్నీ నేర్చుకో, పిచ్చి మామ నేను నేర్చుకోమని వాడు చెప్పాడు, తీసుకో, ఏదో సేవ అన్నారు కదా, సేవలో వాడుకోండి, మా ఇంటి ఆడపిల్లకి పెట్టాలి, లేకపోతే మాకు పొరుగు తక్కువ, మాకు దరిద్రం అంటే. లేదు మామయ్య నేను తీసాయి, ఇవన్నీ సమర్పించేసుకున్నాం కదా, వద్దనుకున్నాం కదా. నేను నేర్చుకోమని ఎవడు చెప్పాడు? తలకాయ పని చేయట్లేదు నీకు. ఇంటికి తిరిగి బ్యాగ్ కట్టుకొని బియ్యం అడుక్కొని తింటారా? ఎందుకు? తీసుకో, ఏదైనా చర్చి కట్టుకో, సేవ చేసుకో, నేర్చుకోమని ఎవడు చెప్పాడు? ఇంకా ఇవన్నీ వద్దని అసహ్యం చేసుకున్నాం కదా, గంటతో సమానంగా ఎంచుకొని పౌలు చెప్పాడు. ఎన్ని చెప్పినా సరే, ఎంతైతే మాత్రం పెంట అనుకున్నాక ఇంకా ముట్టుకోలేం కదా మావయ్య అంటే,
భయంకరంగా తిట్టి అడుక్కు తింటారు, పెంట మీదే తేల్తారు ఇక రేపొద్దున, అప్పుడు చూద్దాం అని కోప్పడ్డారట. అలాగే ఎడం చేత్తో కూడా ముట్టుకోకుండా తన ప్రతిష్టని సమర్పణ అలా కాపాడుకొని దేవుని సేవలు అడుగుపెట్టేసింది. జాలిపడ్డాం, కనికరం చూపించాం, పెంట దెబ్బల ముందు లేవనెద్దామని ఎంతో కనిపెట్టారు, కానీ దేవుడు అంత అవకాశం లేదు. తానే కృప చూపి, తానే డెవలప్ చేసి, తానే కనికరించి, తానే ఆశీర్వదించి ఒకనాడు చూసి ఆశ్చర్యపోయి దేవుని మహింపరిచేలాగా చేశాడు. హల్లెలూయా. పెంట దెబ్బల మీద నుండి, పెంట కుప్పల మీద నుండి పైకి లేపే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునగా. మట్టి కోసం మాణిక్యమును విడిచిపెట్టను. ఆమేన్. మట్టి అంటే ఈ లోక సంపదలన్నీ మాణిక్యం అంటే యేసయ్యా. హల్లెలూయా. ఈ లోక సకల ఐశ్వర్యములు పాడు దెబ్బగా, పెంటగా, నష్టంగా ఎంచుకోగలగాలి. చెప్పండి, శరీరం ముఖ్యమా, ఆత్మ ముఖ్యమా? ప్రేమకు ఓటేస్తావా, ఆశకు ఓటేస్తావా? చూడరు, ఎవడో జ్వరపడ్డాడు, రక్తమే జయ. సాధారణంగా మనం చర్చిలో కానుకలు పట్టగానే వాళ్ళు పడదాం, సెల్ ఫోన్లు సందా. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లుగా మీ ఫోన్లు అందులో వేసేయండి. దేవుని స్తోత్రం. అందుచేత బిడ్డలారా, శ్రద్ధగా ఆలకించండి. ఆ దేశములు నిన్ను ప్రవేశపెడతాను, అక్కడ కొన్ని శక్తులు సెట్లు ఉన్నాయి, కనికరించగల ఎమ్మగ వరకు నాశనం చేయి, లేకపోతే అది నేను నాశనం చేస్తుంది. దావీదు ఎందరో శత్రువులు జయించాడు, శిలువ నాశనం చేయించలేదు, కొంప ముంచేసింది అది. అంత పెద్ద మనిషిని, సింహపు గుండె వంటి గుండె కలిగిన వారి దిగులు పడి చచ్చిపోయి, అంత పవర్ఫుల్ మ్యాన్ని కొట్టి. ఏ ఫిలిస్తీయుడు దావీదుపై ఆధిపత్యం వహించలేకపోయాడు, ఒక ఆశ ఆధిపత్యం వహించింది, బలహీనుడైపోయాడు. అయ్యో ఓటికుండమన్న అయిపోయిన ఏడ్చాడు. దావీదు ఓటికుండా, సింహాలకే సింహం. ఎలా అంటాడు? ఎలుగుబంటిని తరిమిన ఏకైక మానవుడు, సింహాన్ని చీల్చేసినోడు, గొల్లియాతును ఒక చిన్న రాయేసుకొని పుల్ల మొక్కేసుకొని వెళ్ళిపోయినాడు. ఒక దేశము సర్వ సైన్యంతో తరుముతున్న వేళ కూడా ఒంటరిగా కొండ మీద కూర్చొని చిన్న జీవులను వేటాడే సర్వశక్తి కలిగిన సింహములకు ఒంటరిగా అటాక్ చేసినోడు. ఎట్టయిపోయాడు మనిషి? దౌర్బుని పడిపోయాడు, మేడ నుంచి బలహీనుడైపోయాడు. నీవు చంపాల్సిన శరీర కార్యం ఆశ వదిలేస్తే అది నిన్ను చంపుద్దే. అందుకొరకు నువ్వు ఉపవాసాలు ఉండాలి, మోకరించాలి, పరిశుద్ధుల సహవాసంలోకి రావాలి, ప్రార్థన సహవాసంలోకి రావాలి, వాక్యపు స్నానం చేయాలి, దేవుని అగ్ని చేత కాల్చబడాలి, మందిరములో కాలము గడపాలి. ఎట్లయినా శరీర కార్యమును చంపాలంతే, లేకపోతే అది నేను చంపుద్ది. సంగమా, ముఖ్యంగా నేటి దినమున బాప్తిసం పొందిన బిడ్డలారా, ఉపేక్షించొద్దు. శరీర కార్యాన్ని, లోక స్నేహాల్ని ఏమాత్రం ఎంటర్టైన్ చేయొద్దు. వాటిపై సంపూర్ణ ఆధిపత్యం సంపాదించడానికి ఉపవాసాలు ఉండండి, ప్రార్థనలు చేయండి, వాక్యంలో ఉండండి, పరిశుద్ధుల సహవాసంలో ఉండండి, శరీర కార్యాలను చంపండి. ఆ మాట కమ్మగా అందరం చదివి కలిసి ప్రార్థన చేసుకుందాం. రోమాపత్రిక 8వ అధ్యాయం అందరం కలిసి చదువుదాం. 13. మీరు శరీరానుసారముగా ప్రవర్తించినడలా చావవలసిన వారయ్యుందురు కానీ ఆత్మచేత శారీరక క్రియలను చంపినడలా జీవించదరు. ఆమేన్, ఆమేన్. వాటిని బతకనిస్తే నువ్వు చచ్చిపోతావు, వాటిని చంపితే నువ్వు పోగుతావు. నీకేది కావాలా? శరీరానుసారముగా బ్రతికితే ప్రమాదం, శారీర క్రియలను చంపితే నువ్వు బ్రతుకుతావు. ఏం చేద్దాం మరి? ఉపేక్షిద్దామా? చూసి చూన్నట్టు వదిలేద్దామా? మనిషి అన్నకి సహజం అందామా? వద్దాం, ఉపేక్షించుద్దాం. లోక స్నేహాల్ని, శరీర కార్యాల్ని కనికరించక లయముగ వరకు ఫాస్టింగ్స్ ఉందాం, ప్రార్థనలు చేద్దాం, వాక్యంతో స్నానం చేద్దాం, అగ్నితో కాల్చబడదాం, జయ జీవితం సంపాదిద్దాం. వాటిని బ్రతకనిస్తే కండల్లో ముండ్లుగా, పక్కలో బల్లేలుగా ఉంటాయి. శరీర కార్యాలను చంపండి, ఆత్మలో ఆనందించండి. దేవుడు మీకు జయ జీవితం అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం.